హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ గ్రూప్ ఛానల్. ఈరోజు మనం వెలిమలలో ఉన్నాము. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఈరోజు మీకు ఒక వీడియో చూపిస్తున్నాను. ఇదేంటంటే కంప్లీట్గా 3 acresలో 42 ఇండివిజువల్ హౌసెస్ అనమాట. రెగ్యులర్గా ఏంటంటే మనకి విల్లాస్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏంటంటే ఈ ప్రైమ్ లొకేషన్లో మనకి ఇండివిజువల్ హౌసెస్ కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. సో నేను అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇదేంటంటే మనకి 3 acresలో 42 ఇండివిజువల్ హౌసెస్. అంటే మనకి ఇక్కడ G+2 పర్మిషన్ కూడా ఉంది. బేస్డ్ ఆన్ కస్టమర్ చాయిస్ అండ్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు G+2 కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదంటే డూప్లెక్స్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మీరు బ్యాక్ సైడ్ చూస్తుంది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ ఇండివిజువల్ హౌస్ అండి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి కొన్ని హౌసెస్, నేను అది కూడా చూపిస్తాను. ఎంటైర్ సైట్ అంతా కూడా మీకు ఎండింగ్లో నేను ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ అయితే మన బ్యాక్ సైడ్ ఉన్న హౌస్ అనేది ఒకసారి చూద్దాము. అండ్ ఇందులో సైజెస్ వచ్చేసి 120, 150 అండ్ 200 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఉన్నది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్. ఫస్ట్ ఇది అయితే వెళ్ళి చూద్దాము, తర్వాత నేను మీకు సైడ్ చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్కి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ వెళ్ళేసి మనం ఒకసారి ఈ హౌస్ అనేది చూద్దాం రండి. ఎవరైతే మినిమల్ బడ్జెట్లో దట్టు ప్రైమ్ లొకేషన్ లైక్ వెలిమల, కొల్లూరు ఈ ఏరియాస్లో చూస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది 200 స్క్వేర్ యార్డ్ నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. ఇలాంటి బిట్ ఇంకొకటి ఉందండి. రిమైనింగ్ అన్నీ కూడా ఈస్ట్ వెస్ట్ ఇలా ఉన్నాయి. నేను అది ఎండింగ్లో మీకు సైట్ అంతా కూడా చూపిస్తాను. ఇది 3 bedrooms హౌస్ అండి. కిచెన్ విత్ యూటిలిటీ సపరేట్గా వస్తుంది, ఇంక్లూడింగ్ డైనింగ్ ఏరియా. 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఫర్ బెడ్రూమ్స్ వస్తుంది అండ్ ఒకటి కామన్ వాష్రూమ్ వస్తుంది. విండోస్ అండ్ మెయిన్ డోర్స్ వచ్చేసి టేక్ వుడ్ ఉంటుంది. ఈచ్ హౌస్కి కూడా సపరేట్ కాంపౌండ్ వాల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో సైజెస్ వచ్చేసి 120, 150 అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్లో మనకి ప్లాటింగ్ అయితే సేల్కి లేదండి, డైరెక్ట్గా హౌస్ మాత్రమే సేల్కి ఉంది. సో మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ లైక్ మార్బుల్స్ కావచ్చు, వైరింగ్ కావచ్చు, డోర్స్ కావచ్చు ఇలా. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంటికి కూడా బోర్ అనేది సపరేట్గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అయ్యే బడ్జెట్ వచ్చి 1.3 CR నుండి 1.4 CR వరకు అవుతుంది. మీరు కూడా సైట్కి వచ్చి చూసారనుకోండి, హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయింగ్, ఒక క్లారిటీ అనేది వస్తుంది. లొకేషన్ హైలైట్స్ ఏంటి, మీ ఆఫీసెస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది అనేసి. మనం ఇప్పుడు సైట్ అంతా కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ 2 gates ఉంటాయండి. సో ఇది వచ్చేసి ఒక గేట్ అనమాట. హౌసెస్ పక్కనే ఉంటుంది. ఆల్రెడీ కొన్ని హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది కన్స్ట్రక్షన్ అయిపోయిందండి ఆల్మోస్ట్. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. నేను చెప్పాను కదా మీకు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ 2 ఉన్నాయి అనేసి. ఇక్కడ ఒకటి ఇందాక నేను చూపించాను లోపల కూడా మీకు అంతా. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మీకు ఇంకొక నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. నేను దీని పైకి వెళ్ళేసి ఒకసారి సరౌండింగ్స్ అంతా కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇది మనకి సుబుదా విల్లాస్కి బ్యాక్ సైడ్ వస్తుంది, అలాగే ఆదిత్రికి కూడా బ్యాక్ సైడ్ వస్తుంది. సో చుట్టూ చూసుకోవచ్చు, మీకు హౌసెస్ కూడా ఉన్నాయి. సో అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆదిత్రి అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ ద మోర్ ప్రాపర్టీ రిలేటెడ్ వీడియోస్ అండ్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్.